ఇప్పుడు కేటీఆర్ వర్సెస్ మధుసూదనాచారి. మధుసూదనాచారి గారు ఇప్పుడు ఎక్కడ మన భూపాలపల్లి మీటింగ్ పెట్టిండు మొన్న కేటీఆర్. పెట్టి ఇక్కడ గండ్రానే తిరుగుతాడు, మీరు ఏ ఇష్యూస్ ఉన్నా గండ్రా దగ్గరికే పోవాలి. మధుసూదనాచారి ఇంకో వేరే పెద్దది ఇచ్చినాం, రాష్ట్ర స్థాయి లీడర్ ఏదో చెప్పిండు. ఆయనకు కోపం వచ్చింది, మధుసూదనాచారికి కోపం వచ్చింది. వన్ సైడ్ ఎట్లా మాట్లాడతారు కేటీఆర్? ఇప్పుడు అక్కడ ఇరు వర్గాల పోరు నడుస్తుంది. నిజంగా గండ్రా ఎట్లాంటి పర్సనో కేటీఆర్కి తెలియదా? ఆయన ఎంత పెద్ద వుమనైజరో, ఆయన ఎంతమంది జీవితాలతో ఆడుకున్నాడో, ఎటువంటి పర్సనో కేటీఆర్కి తెలియదా? ఎన్ని కబ్జాలు చేసిండో కేటీఆర్కి తెలియదా? మళ్ళా అటువంటి వాళ్ళకే మీరు టికెట్లు ఇస్తే మీ పార్టీ భూస్థాపితం కాకపోతే ఏ స్థాపితం అవుతుంది కేటీఆర్? కొంచెమన్నా ఆలోచించాలి కదా. ఇప్పుడు పార్టీ గ్రాఫ్ని ఇట్లా పెంచుకుంటూ పోతావా, లేకపోతే మళ్ళీ ఓడిపోయిన వాళ్ళకే, అవినీతి పరులకే, కాంట్రవర్సీ క్యాండిడేట్స్కే, ఆ గంజాయి ప్యాకెట్లు జేబులో పెట్టి పోలీసులతో కుమ్మిపిచ్చేటోళ్ళకి, అటువంటి వాళ్ళకి, రౌడీ షీటర్లకి నువ్వు టికెట్లు ఇస్తావా కేటీఆర్ ఈసారి? మళ్ళా కాదు కదా. ఎవడెవడైతే తప్పు చేసిండో వాడిని ఏర్పాడేయాలి, పార్టీకి దూరం పెట్టాలి, కొత్త రాజకీయ నేతలను, యువ రక్తాలను తీసుకురావాలి, ఫ్రంట్ లైన్లో పోరాడమని చెప్పాలి. ఇంకెన్ని రోజులు గండ్రా 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 భూపాలపల్లిలో? ఇంకా వేరేటోడు ఎవరు లేడా? అన్ని కాంట్రవర్సీస్ ఉన్న తర్వాత, అన్ని రకాలుగా ఆయన మీద ఎలిగేషన్స్ ఉన్న తర్వాత మళ్ళీ పాత చింతకాయ పచ్చడినే కొత్తగా పోపు పెట్టుకొని తినమన్నాడు వెనకటికి. అట్లా ఉన్నది పరిస్థితి. అమాంతం బీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ని తీసుకుపోయి తుంగలో దొక్కేది ఎవడరా నాయన అంటే కేటీఆరే. చాలా మంది సీనియర్ నాయకులు ఏం చెప్తున్నారంటే, కేసీఆర్ గారికి కానీ వాళ్ళ మదిలో మాట ఏం మాట్లాడుకుంటున్నారంటే, దయచేసి దండం పెడతాం, మీ కుటుంబ సభ్యుల వల్లనే పార్టీ గ్రాఫ్ అనేది మొత్తం పడిపోతుంది, మీ కుటుంబ పంచాయతీల వల్ల మేమెందుకు నష్టపోవాలి?